వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, ఈ వీడియోలో అయితే కొంచెం నాయిస్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ నిన్నటితో 1 మిలియన్ హార్ట్స్ని అయితే రీచ్ అయిపోయింది. నిజంగా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో అయితే ఇంతకుముందు వీడియోస్లో ఇంట్రో షార్ట్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ నేను ఒక 1 మిలియన్ రీచ్ అయినప్పుడు నా ఫీలింగ్ ఎలా అనిపించింది అనే విషయం గురించే మాట్లాడుకోవాలి. ఈ వీడియో అంతా అదే ఉంటుంది, ఒక 2-3 మినిట్సే ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈ 1 మిలియన్ నేను రీచ్ అయ్యానంటే, ఈ 1 మిలియన్ జర్నీలో నాకు ఎవరైనా సపోర్ట్ చేశారంటే ఆబ్వియస్లీ అది ఖచ్చితంగా మీరు ఫస్ట్ ప్లేస్ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకెవరంటే మీకు తెలుసు, మా ఫ్రెండ్సే. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాతో ఉండి నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తూ, నేను ఏం అడిగినా సరే అది కాదనకుండా, నేను ఎక్కడికి వెళ్ళకుండా నాతో కూడా వచ్చి నన్ను సపోర్ట్ చేస్తూ, నేను ఏది అడిగినా సరే నాకు కాదనకుండా నాతోనే ఉండి ఏదైనా చేయగలరని చెప్పి సపోర్ట్ చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళే. సో 1 మిలియన్ నేను రీచ్ అయ్యాను అంటే మీ సపోర్ట్ వల్లే, మా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్లే. లేకపోతే నేను 1 మిలియన్ ఇంత తక్కువ టైంలో అసలు అయితే రీచ్ అయ్యేవాడిని కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే 1 మిలియన్ రీచ్ అయిన మూమెంట్ కూడా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే నేను 1 మిలియన్ రీచ్ అయ్యే ముందు తిరుపతి వెళ్దాం అనుకున్నాను. తిరుపతి వెళ్ళి వచ్చేలోగా 1 మిలియన్ రీచ్ అయిపోతారులే, సో అప్పుడు మన సెలబ్రేషన్ ప్లాన్ చేయొచ్చు అనుకున్నాను. కానీ అసలు అది ఏంటో తెలియదు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ వల్ల ఏమనుకుంటా, తిరుపతి స్టార్ట్ అవ్వగానే ఆ స్టార్ట్ అయిన జర్నీలో ఉన్నప్పుడు 1 మిలియన్ రీచ్ అయిపోయారు. సో అది ఇంకెప్పటికీ మర్చిపోలేని మూమెంట్ అనమాట. సో వెంకటేశ్వర స్వామి దయ వల్ల 1 మిలియన్ ఆయన దగ్గరికి వస్తున్నప్పుడే దారిలో రీచ్ అయిపోయారు. అది నాకు ఆయన ఇస్తున్న బ్లెస్సింగ్ లాగా అనిపించింది. ప్రజెంట్ అయితే నేను తిరుపతిలోనే ఉన్నాను. సో ఇంకోటి ఏంటంటే, మన ఛానల్ 1 మిలియన్ రీచ్ అయిన సందర్భంగా నేను ఒక స్పెషల్ హెల్పింగ్ వీడియో అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈ టైంలో 1 మిలియన్ కొట్టేసాను కాబట్టి 1 మిలియన్ ద్వారా ఒక స్పెషల్ వీడియో అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అది త్వరలో మీకు అనౌన్స్ చేస్తాను, ఏంటి అప్డేట్ దాని గురించి అప్డేట్ అయితే మీకు ఇస్తాను. ఇంకోటి ఏంటంటే 1 మిలియన్ అయ్యి దర్శనానికి వెళ్తూ ఉన్నాం కదా, దర్శనానికి వెళ్ళే దారిలో కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కలిసి కంగ్రాచులేషన్స్ బ్రో 1 మిలియన్ అయ్యారు కదా, చాలా బాగా విష్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికైతే తిరుపతి మాడవీధుల్లో ఉండి వీడియో అయితే చేస్తున్నాను. తిరుపతి వదిలేసి రావాలనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ బయలుదేరిపోవాలి ఇంటికి. ఆల్రెడీ మన 100K అయినప్పుడు సెలబ్రేషన్గా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా, ఆ సిల్వర్ ప్లే బటన్ ఇక్కడే వెంకటేశ్వర స్వామి ముందైతే ఓపెన్ చేసాం. మళ్ళీ ఇప్పుడు మనం 1 మిలియన్ కొట్టేసాం. ఆ స్వామి దగ్గర మళ్ళీ మనకి గోల్డెన్ ప్లే బటన్ వస్తుంది కదా, ఆ గోల్డెన్ ప్లే బటన్ తీసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి అక్కడే ఓపెన్ చేస్తాం. నిజంగా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తున్న వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నది. నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ ఒక సబ్స్క్రైబ్ ద్వారా ఆ వీడియో చూస్తున్నారు అంతే. కానీ అది నాకు చాలా ఎనర్జీని బూస్ట్ అయితే ఇస్తుంది. ఇంకా నేను మంచిగా కంటెంట్ క్రియేట్ చేయడానికి అది నాకు చాలా పెద్ద విషయం అనమాట. మీ సైడ్ నుంచి అదొక సబ్స్క్రైబ్ లాగా అనిపించవచ్చు, కానీ నాకు అది చాలా పెద్ద విషయం. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అనమాట. మీకు థ్యాంక్స్ తప్ప ఇంక నేనేం చెప్పలేను. కానీ నేను చేయగలిగింది ఏంటంటే, మిమ్మల్ని ఎప్పుడు ఇలానే నా కాంటెంట్ ద్వారా, నా బ్లాగ్స్ ద్వారా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను ఎప్పుడు. అంటే 1 మిలియన్ అయిన సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 పెద్ద లవ్ అనమాట. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ వీడియోలో కలుస్తున్నాం. వెలుస్తాను.